ఎందుకైనా మంచిది కింద పైన పక్కన అన్ని పక్కల చూస్తూ ఉండండి. లేదులేండి బావగారు. అత్తయ్య, వీటిని తీసి చూస్తే ఫలితం ఏంటి? కిందటిసారి నాగయ్య వచ్చాడు. ఇప్పుడు గాయత్రికే వస్తుందేమో చూద్దాం. ఇలా ఊరికే చూస్తుంటే రాదేమో అత్తయ్య. ఈ చీరని నలిపి ఇస్త్రీ పాడు చేస్తే ఉక్రోషంతో వస్తుందేమో. చిన్న మరదల జోకులు బాగానే వేస్తుంది మమ్మీ. నా వంకేం చూస్తారు బావగారు? మీ పెద్దమ్మ వచ్చిందేమో చూడండి ముందు. బూచిలా ఉంది. ఇంకో చెరువై. సరే, బాగుంది మమ్మీ, బాగుంది. ఇంకోటి వేస్తాను. తీసుకో. ఇంకోటి గట్టిగా నవ్వకండ్రా, వాళ్ళమ్మ చూస్తే కోప్పడుతుంది. పెంపుడు తల్లి కదత్తయ్య, మా నాయనక్క. అయినా అందరూ మీరు విశాల్ బావగారిని పెంచినట్టు పెంచుతారా? అంత ప్రేముంటుందా? హే, వస్తున్నట్టున్నారు. చీరలు తీసేరా. ఏమైంది? ఏమైంది అల్లుడు? ఏమైంది? ఏమైంది బ్రో? ఏమైంది బ్రో? ఎందుకలా కేకలు పెట్టారు? బావగారు అరిస్తే భయపడి మేం కూడా అరిచాం. ఇంకా వణుకుతూనే ఉన్నాడేంటి మా ఆయన? అన్నయ్య మాట్లాడు. బూజొచ్చింది. బూచినా? ఎక్కడా? అక్కడ ఉంది కదా. గాయత్రి పాపనా? పాప కాదు, బూచి. వారిని చిన్నపిల్లకి బూచి అని చెప్పి భయపెడతారు. మీరెక్కడ మగాళ్ళండి చిన్నపిల్లని బూచి అని అంటున్నారు? గాయత్రమ్మ గారి చీరలన్నీ ఇలా పడేశారెందుకు? ఈ చీరలు పాప మీద పడిన తర్వాతే నాకు బూచి కనిపించింది. బూచి అంటే ఏంటి బ్రో? అంటే దెయ్యమే కదా. ఎలా ఉంది బావగారు? అందంగా ఉండుంటే నాలుక తడుపుకునేవారు. ఇలా తత్తరబిత్తరవుతారా?
అమ్మగారి చీరలన్నీ ఇలా నేల మీద పడేసినందుకే మీకలా అనిపించుండొచ్చు. చీరలు కింద పడితే అపచారం అన్నట్టు చెప్తావేంటక్కా? అంతకంటే ఎక్కువే చిట్టి. అమ్మా, మళ్ళీ మళ్ళీ ఈ చీరల జోలికొస్తూ ఇబ్బంది పడుతూనే ఉన్నారు. గురువుగారు, గాయత్రక్క చీరలే మీరు కన్న బిడ్డ జాడని చూపిస్తాయని చెప్పారు కదా నాన్న. అదెలా సాధ్యం అవుతుందా అని చెక్ చేస్తున్నా. చీరలు కట్టుకుంటారు, దాని వెనక లాజిక్ కోసం మీరు ఆలోచించిన అర్థం కాక తలలు కొట్టుకుంటారు. అవునత్తయ్య, దేనికైనా సమయం రావాలి. ముందు పిల్లని తీసుకెళ్ళండి, నాకు భయం వేస్తుంది. తీసుకెళ్ళండి. దిస్ ఇస్ టూ మచ్ బ్రదర్. చిన్న పిల్లని అలా అనడం ఏం బాలేదు. చివరికినా తన పాస్పోర్ట్ సైజ్ ఫోటో చూసుకున్నా జడ్జ్కొని చచ్చేలా ఉన్నాడు. పెద్దమ్మ ఆచూకీ తెలుసుకునే వాళ్ళు తెలుసుకుంటారు. మీరు ఎలాంటి ప్రయత్నాలు చేయకండి. గాయత్రి, వీళ్ళున్నప్పుడు నువ్వు ఒకదానివి రాకమ్మా. మాకు మంచిదే, వెళ్ళు. చిన్నపిల్లరా, భయపడకూడదు. ఏంటి పిచ్చా నీకు? నా ముందేస్తున్నావు? మిమ్మల్ని ఉతుకుమనట్లేదు. అంటే నిన్ను ఉతుకుతానని నీకు తెలుసు కదా. నేను కట్టే చీరలే కావంట. కేవలం గాయత్రత్తయ్య గారు కట్టినవే మహా గొప్ప చీరలంట. అన్నదెవరు? మీ హాసిని వదిన. మరి ఆవిడ కట్టే వాటికి విలువ ఏముందో ఏమో మరి. తను ఎందుకందో నీకు అర్థమైందా? పెద్దత్తయ్య గారి చీరలు ఏ ఇంటి వారసురాలైన మా అక్క తొలిబిడ్డ జాడను చూపిస్తాయని స్వామీజీ గారు చెప్పగానే అందరూ ఇక ఆవిడ గారు కట్టినవి, అమ్మవారు పెట్టినవి, అలాంటి చీరలు ఇలాంటి చీరలు అని తెగ చెప్పేసుకుంటున్నారు. పిచ్చి సుమనా, సరదా ఉన్నవాడికి వజ్రం ఇస్తే అష్టాచమ్మ ఆడుకుంటాడు. దురదున్నవాడికిస్తే అదే వజ్రంతో ఒళ్ళు గోక్కుంటాడు. నీ పరిస్థితి కూడా అంతే. విలువ తెలియకపోతే చీరను కూడా మసిగుడ్డలా వాడుకునే టైపు నువ్వు. మీ పెద్దమ్మనే అన్ని విషయాలు తెలిసిన మహాజ్ఞాని అన్నట్టు మాట్లాడుతున్నారే? అందులో అనుమానం ఏం లేదే. అందుకేనా 30 ఏళ్ల వయసులోనే చచ్చింది? చచ్చింది గిచ్చింది అని నోరు జారావంటే పళ్ళు కూడా జారతాయి. మరణించింది అంటే కూడా చావే, చచ్చింది అన్నా కూడా చావే. రెండు పదాలకి అర్థం ఒకటి అయినప్పుడు అర్థం చేసుకోకుండా చేసుకుంటారెందుకు? భావం ఒకటే అయినా వాడే భాషని బట్టి సంస్కరిస్తారు. నీకు నచ్చకపోతే మూలన కూర్చొని గోళ్లు గిళ్ళుకో. అంతేగాని నీ ఈసడింపు మాటలతో ఇంకొకరిని గిల్లుకోవాలని చూడకు. సరే గాని నా చీరలు ఎలా ఉన్నాయో చెప్పండి. ఒక్కొక్కటి 25,000 పెట్టుకున్నవి. బా, చీరలా? ఇవి చీరలా? మనం కట్టే బట్ట 10 రకాలుగా ఉపయోగపడాలి. ఇస్త్రీ చెయ్యొద్దు, ఎండకు ఆరేయద్దు, చల్లనీళ్ళకి అద్దద్దు అని కండిషన్స్ పెట్టి కండిషనర్స్ వాడే చీరలు కూడా చీరలేనా? తీసుకెళ్ళ.
మాణిక్యాంబ గుడిలో శాశ్వత అన్నదానానికి 5 లక్షలు ఇచ్చినట్టు రసీదుందక్కా. అది కూడా రాసేనా చెల్లి? అక్కర్లేదు. కేవలం ఈ చీరలు ఏ గుళ్ళో ఇచ్చారో ఆ సమాచారం రాస్తే చాలు. ఓకే. అమ్మయ్యా, ఇదిగమ్మా గాయత్రికి సంబంధించిన పేపర్లు, డైరీలు అన్నీ ఇక్కడ పెట్టేశాను. ఓపుకున్నంత వరకు చూసుకోండి, నేను అలిచిపోయాను. అమ్మా, అమ్మయ్యా. నైని, అక్క, అమ్మగారు సిద్ధేశ్వర స్వామి గుళ్ళో 4 చీరలిచ్చారు, రాస్తే చాలు. నైని, బాబుగారు ఏం చేస్తున్నారు? గురువుగారు ఏం చెప్పారు? గాయత్రమ్మగారి చీరలు ఎక్కడున్నాయో అక్కడ తను ఉంటుంది అని చెప్పారు కదా, అందుకే అన్నిటినీ తిరిగేసి చూస్తున్నాం. చీరలున్న చోట గాయత్రి పాప ఉంటుందని చెల్లి ఐడియా. గాయత్రి పాప ఎందుకుంటుంది? అలా అన్నానా? నువ్వే కదమ్మా చెప్పావు. మావయ్య, ఏం మాట్లాడుతున్నారు మీరు? గాయత్రి పాప గుడి దగ్గర ఎందుకుంటుంది? అవును, ఎందుకుంటుంది? గుడి దగ్గర ఉంటేనే కదా ఇక్కడికి తీసుకొచ్చింది. అంతే కదమ్మా. అంతే. అప్పుడు మీరు అనాల్సింది మా అమ్మ ఉంటుంది అనాలే గాని గాయత్రి పాప ఉంటుంది అని చెప్పకూడదు. నైని కంగారు పడిపోతుంది కదా. గాయత్రి అమ్మగారు పునర్జన్మ ఎత్తి పసిపాపగానే ఉంటారు కాబట్టి గాయత్రి పాప అని అలా చెప్పుంటారేమో. అంతే అంతే అయ్యుండొచ్చు. బాగా మేనేజ్ చేశాం కదా. మేనేజ్ చేయడం ఏంటక్క? ఈ ఫైల్స్, డైరీస్, రిసిప్ట్స్ వీటన్నిటినీ వేటికి వాటిని వేరువేరుగా డివైడ్ చేసి మేనేజ్ చేశాం కదా చెల్లి. అదే అదే. అవునక్క. గాయత్రమ్మగారు ఎన్ని గుళ్ళల్లో అమ్మవారికి చీరలు సమర్పించారో ఆ అడ్రస్లకు వెళ్ళి నా పాపను వెతికితే దొరికిపోతుంది. నైని చెప్పగానే మీరిద్దరు వచ్చి హెల్ప్ చేస్తున్నారు. ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి కదా అల్లుడు. మీకు నా టెన్షన్ అర్థం కావడం లేదు. బాబుగారు, అమ్మగారు మొత్తంగా 11 గుళ్ళల్లో చీరలు అమ్మవారికి సమర్పించడం జరిగింది. ఓ, ఐ సీ. ఇక్కడ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటి అనంటే జోగయ్య శాస్త్రి గారు అర్చన చేసే పరమేశ్వరి అమ్మవారికి కూడా గాయత్రి అత్తయ్య గారు చీర సమర్పించారు. అంటే అంటమ్మా ఆ గుడి దగ్గర గాయత్రికి ఉందనా? ఉంటే మన గాయత్రి పాపం తెచ్చుకున్నట్టు మన ఇంటికి తీసుకొచ్చాం కదా. మామయ్య, మీ తెలివితేటలకి జోహార్లు. కాస్త సైలెంట్గా ఉంటే ఏదో ఒక దారి దొరుకుతుంది. క్లూ అయితే దొరికింది. ఈ దారిలో ప్రయత్నిస్తే అమ్మగారిని కూడా కలుసుకోవచ్చు. పెద్దయ్య దగ్గర మన గాయత్రి పాప ఉండేది. అక్కడే అమ్మగారు ఉండే ఛాన్స్ ఉంటుందా? చూద్దాం.
చెప్పండి. మీరే చెప్పాలి స్వామి. రే, మనం అడగకుండా ఆయనైనా ఎలా చెప్తారా? అదేంటి మమ్మీ, సర్వం తెలుసు అని అంటావు. పెద్దమ్మ ఎక్కడుంది అని అడిగితే చెప్పట్లేదు స్వాములు. అజ్ఞాన పురుషుడివి నువ్వు. కళ్ల ముందు సత్యం ఉన్నా గ్రహించలేని వారికి ఏం చెప్పగలను? మమ్మీ, సత్యము అని అంటే మన ఇంటికి పేపర్ వేస్తాడు కదా, తనేనా? ఓ, నాకెందుకు తెలీదు. తెలుసు స్వామి. ఇందుకే నిన్ను ఇడియట్ అని తిట్టేది. సర్లే, తిట్టకుండా వచ్చిన పని ఏంటో చెప్పు. త్వరగా వెళ్ళిపోదాం. స్వామి, గురువుగారి ఇంటికొచ్చి గాయత్రక్క చీరల ద్వారానే తన ఉనికి తెలుస్తుందని సెలవిచ్చారు. మంచిది. గురువుగారు, ఆ చీరలు ఒక్కచోట లేవు. టెక్స్టైల్స్ బ్రాంచెస్ లాగా చాలా చోట్లున్నాయి. పెద్దమ్మ మహాభక్తురాలు కదా, అమ్మవారి గుళ్ళల్లో అర్పించేసింది. ఎన్ని గుళ్లలో అమ్మవారికి వస్త్రాలు సమర్పించిందో గాని అన్ని చోట్ల వెతికి గాయత్రక్కను గుర్తుపట్టడం అంటే కాస్త కష్టమే కదా. షేకాండ్ ఇచ్చుకుంటూ వెళ్ళడమే మమ్మీ. మంట వచ్చింది అనుకో, ఆ పిల్లే పెద్దమ్మ. అంతేగా స్వామి? అప్పుడప్పుడు తెలివిని చూపిస్తాడు వల్లభ. చూసావా మమ్మీ, నాకు కూడా బ్రెయిన్ ఉంది. నువ్వాగు. స్వామి, అన్ని గుళ్ళు తిరిగితే ప్రదక్షిణలు అవుతాయి కానీ ఫలితం ఉంటుందో లేదో. పుణ్యం వస్తుంది కదా. పుణ్యం ఎవడికి కావాలి స్వామి? మేం చేసిన పాపాలు పోవాలంటే ఇంకొక 25 జన్మలెత్తి కుక్కలాగా సేవలు చేసినా పాపాలు పోనే పోవు. రేయ్, ఇక్కడికొచ్చి నా పరువు కూడా తీస్తున్నావేంట్రా? మమ్మీ, ఓపెన్ గా మాట్లాడాను మమ్మీ. నువ్వాగు. అఖండ స్వామి, మిమ్మల్ని నమ్ముకుని వచ్చాం. అన్ని చీరలు కాదు గాని గాయత్రక్క ఉన్న గుడి అడ్రస్ చాలు. పోనీ ఆ గుళ్ళో ఉండే చీరలేంటో చెప్పండి. అలా చెప్పడం సాధ్యం కాదు తిలోత్తమా. పట్టు చీరలు, కాటన్ చీరలు, చిఫాన్ చీరలు, ఆర్గండి చీరలు, ఇలా ఎన్నో వెరైటీలు ఉన్నాయి స్వామి. అయినా ఇలాంటి స్వాములకు ఆడవాళ్లు కట్టే చీరల గురించి ఏం తెలుస్తుంది పాపం? నీకెలా తెలుసు వల్లభ? కొంచెం మగాడిలా ఉండడానికి ప్రయత్నించు. మమ్మీ తిట్టినట్టు అనిపిస్తుంది, కాదంటావా? నువ్వు నోరు మూసుకొని ఉండు కాస్త. స్వామి, దయ చూపండి. తీసుకోండి. కాటుకేం చేసుకోవాలి? ఓ, దిష్టి తీయాలా స్వామి? ఇది కళ్లకు పెట్టుకునేది కాదు, దిష్టి చుక్కలా వాడేది కాదు. అంజనం వేసే కాటుక. ఎక్కడేయాలి? ఎండకు వెళ్ళి వేసుకోవడానికి ఇది వడియాలు కాదురా మూర్ఖుడా. క్షమించండి స్వామి, నాకు అర్థమైంది. రే, పదరా. మీరు అంజనం వేసి చూస్తే ఫలితం అనేది ఉండదు. గురువుగారి లాంటి ఉద్దండులే గాయత్రీదేవి ఉనికిని ప్రదర్శించగలరు.
అందరినీ హాల్లోకి రమ్మని చెప్పి మౌనంగా ఉన్నారెందుకు? ఎవరైనా పోయారా? ఎవరొస్తారా అని ఎదురు చూడాలి కానీ ఎవరో పోయారు అనుకోకూడదమ్మా. బయటికి వెళ్ళడం గురించి కాదు బాబాయ్. అర్థమైందిలేవే. అందరినీ రమ్మన్న వదిన అడగకుండా అన్యం పుణ్యం తెలియని మా ఆయన అడిగితే ఏం చెప్తారంట? మీరు చెప్పండి అత్తయ్య.